ఏళ్లపాటు బాధను భరించిన ఓ వ్యక్తి జీవితాన్ని ఒక్క క్షణం మార్చేస్తే, కష్టాలన్నీ తొలగిపోయేలా ఒక్క సంఘటన జరిగితే ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతాడు కదా. అయితే ఇలాంటి పరిస్థితే సింగపూర్లో ఓ వ్యక్తికెదురైంది. క్యాసినో ఏళ్ల నుంచి ఆడుతున్నా ఏ రోజూ గెలిచింది లేదు. కానీ ఒక్కరోజు మాత్రం అతని పంట పండింది. ఏకంగా కోట్ల రూపాయలు గెలుచుకున్నట్లు చెప్పారు. దాంతో అతను ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏం జరుగుతుందో తెలుసుకుని తేరుకునే లోపే గుండె వేగం పెరిగిపోయి హార్ట్అటాక్ కు గురయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగపూర్లోని మారినా బే సాండ్స్ లో లాస్ వెగాస్ కు చెందిన గేమింగ్ అండ్ రిసార్ట్ కంపెనీ క్యాసినో నిర్వహించింది. ఈ ఐకానిక్ క్యాసినోలో సింగపూర్ కు చెందిన ఒక వ్యక్తి పాల్గొన్నాడు. అయితే అంతకు ముందు అతను చాలా సార్లు క్యాసినోలో పాల్గొన్నాడు, కానీ ఎప్పుడూ డబ్బులు గెలుచుకున్నది లేదు. దాంతో నిరాశతోనే ఇంటికి తిరిగి వెళ్లేవాడు. ఈసారి కూడా అలానే జరుగుతుందని అనుకున్నాడేమో. క్యాసినో గేమ్ ఆడాడు. అయితే అతని ఫేట్ మారింది. జాక్ పాట్ కొట్టినట్టు నిర్వాహకులు చెప్పారు. $4 బిలియన్ గెలుచుకున్నట్టు ప్రకటించారు. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 33 కోట్ల రూపాయలు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్నావని చెబితే సదరు వ్యక్తి నమ్మలేదు. అయోమయంలో పడిపోయాడు. కొద్ది క్షణాల్లో తేరుకుని ఆనందంలో మునిగిపోయాడు. ఎగిరి గంతులేస్తూ ఉత్సాహంతో కనిపించాడు. ఆనందంలో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అంతే, ఉన్నట్టుండి నేలపై కుప్పకూలాడు. అతనికి హార్ట్అటాక్ వచ్చిందని గమనించిన క్యాసినోలో ఉన్న కొందరు సాయం చేసేందుకు ప్రయత్నించారు. ఒక ఆవిడ సిపిఆర్ చేసింది. అతన్ని లేపేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే జాక్ పాట్ కొట్టిన సంతోషంలో హార్ట్అటాక్ కి గురవ్వడం, ఆస్పత్రి పాలు కావడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు అని చెబుతున్నారు. మరికొందరు చికిత్స తర్వాత కోలుకున్నాడని, గెలుచుకున్న డబ్బులను తీసుకువెళ్లాడు అంటూ పోస్టులు పెడుతున్నారు. జాక్ పాట్ గెలిచిన వ్యక్తి ఎలా ఉన్నాడు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.